హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నన్ను చాలామంది అడుగుతున్నారు బ్రెస్ట్ ఫీడింగ్కి హెల్ప్ అయ్యే డైట్ ఏం తీసుకుంటున్నారు అని. సో నేను డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే టైప్లో. అండ్ నా పోస్ట్ పార్టమ్ రికవరీ గురించి కూడా ఒక వీడియో చేయాలి, అది కూడా చేస్తాను. కానీ సింపుల్గా నార్మల్గా నా మార్నింగ్లో నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి, డ్రింక్స్ ఏంటి షేర్ చేద్దాం అనుకున్నా. ఓట్ మీల్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే తింటాను. ఒక 1 కప్ మిల్క్లో ½ కప్ ఓట్స్, ఆర్గానిక్ ఓట్స్ ప్రిఫర్ చేస్తాను. అవి బాయిల్ చేసుకుని సింపుల్ ఓట్ మీల్ వితౌట్ ఎనీ షుగర్ చేసుకుంటాను. దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేస్తాను, స్ట్రాబెరీస్, బ్లూబెరీస్, బనానా, యాపిల్ ఏది ఉంటే అది. అండ్ హెంప్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇది నా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. ఓట్ మీల్ అనేది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుందంట. అండ్ ఆల్సో దానిపైన కొంచెం హనీ స్ప్రింకిల్ చేస్తా స్వీట్నెస్ కోసం. సో నో ఎక్స్ట్రా షుగర్. అండ్ ఇది కాకుండా నాకు ఈ స్ప్రౌటెడ్ మేథీ వాటర్ ఇది కూడా కొంచెం హెల్ప్ అయింది. కానీ ఇది రెగ్యులర్గా తీసుకోను, వీక్లీ మేబీ 2 టైమ్స్ తీసుకుంటాను అంతే. కానీ రెగ్యులర్గా తీసుకునేది అయితే ఈ మెంతులు, అజ్వైన్ అండ్ సోంఫ్. ఈ అజ్వైన్ అంటే వాము, ఈ 3 బాయిల్ చేసి తీసుకుంటాను. సో ఇది కూడా అంటే వాటర్ తీసుకుంటాను స్ట్రెయిన్ చేసి. ఇది కూడా నాకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి కొంచెం హెల్ప్ అయింది. అండ్ సన్ఫ్లవర్ లెసిథిన్ అనేది కామన్ సప్లిమెంట్. మిల్క్ డక్స్ క్లాగ్ అవుతాయి కదా, అప్పుడు ఇది వేసుకోమని చెప్తారు. సో నాకు మాస్టైటిస్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి అది కూడా రెగ్యులర్గా తీసుకుంటా, బట్ దానికి మిల్క్ ప్రొడక్షన్కి ఏం సంబంధం లేదు. అండ్ ఈ సప్లిమెంట్ నేను మధ్యలో బ్రెస్ట్ మిల్క్ ఒక 2 వీక్స్ స్టాప్ చేశాను కంప్లీట్గా మెడిసిన్స్ వల్ల. సో ఆ టైంలో ఆ తర్వాత ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి ఈ సప్లిమెంట్ తీసుకున్నాను. అప్పుడు ఇది కొంచెం హెల్ప్ అయింది. ఎస్పెషల్లీ మెంతులు తీసుకోలేము ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ రీజన్ అన్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కానీ ఇది ఇండియాలో అవైలబుల్ ఉండదు నాకు తెలిసినంత వరకు. యుఎస్ వాళ్ళకైతే అది హెల్ప్ అవుతుంది. ఎన్ని రోజులు అయింది చెరుకు తిని? ఇయర్స్ 10 years అయింది. ఈ చెరుకు మొన్న ఇయన్కి ఫోటోషూట్ చేద్దామని తెప్పించినాం సంక్రాంతి అప్పుడు. వాడికి పట్టు పని చేసి చెరుకు పెట్టి కొంచెం సంక్రాంతి థీమ్తో ఫోటోషూట్ చేస్తాం 3rd month దానికి. చెరుకు తిని ఇంకా ఎక్కువనే ఉంటుంది, 10 years కంటే ఎక్కువ. నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు తిన్నాను లాస్ట్. షుగర్ కేన్ జ్యూస్ తాగలేదు కానీ షుగర్ కేన్ తినలేదు చాలా లేదు, ఇయర్స్ అయింది. యాక్చువల్ మా ఊరి దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి షుగర్ కేన్ పొలాలు. చిన్నప్పుడు ఏంది చెరుకు గోళ ఎప్పుడు తిననట్టు అనుకోవద్దు, నిజంగానే మేము తిని చాలా రోజులు అవుతుంది షుగర్ కేన్. కానీ మన సైడ్ వేరే కలర్లో ఉంటాయి కదా, గ్రీన్ కలర్లో అట్లా ఉంటాయి అనుకుంటున్నా యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. కానీ ఇక్కడ డిఫరెంట్గా పర్పుల్ కలర్లో ఉంది. ఐరా అయితే అసలు షుగర్ కేన్ చూడడమే ఫస్ట్ టైం. మేము తింటుంటే నాకు కావాలి నేను ట్రై చేస్తా అనేది, కానీ తనకు నచ్చలేదు, తినడం రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ నచ్చలేదు తనకి. మామూలుగానే చలికాలం అంటే కొంచెం డిప్రెసింగ్ ఉంటుంది యూఎస్లో. అండ్ యూఎస్ అనే కాదు, ఏదైనా చలి ప్రదేశం ఉంది అంటే వింటర్ కొంచెం డిప్రెసింగ్గానే అనిపిస్తుంది. బికాస్ సన్లైట్ ఉండదు, గ్రీనరీ ఉండదు, బయటికి పోవడానికి ఉండదు, తొందరగా చీకటి పడిపోతుంది. సో బయట మనుషుల్ని ఎక్కువ కలవము, బయట వాళ్ళు ఎక్కువ కనపడరు కాబట్టి కొంచెం డిప్రెసింగ్ ఉంటుంది. నాకైతే ఇంకా ఎక్స్ట్రా లైక్ ఒక న్యూ బోర్న్, ఒక టాడ్లర్తో ఇంట్లోనే ఉండి కొంచెం ఒక్కొక్కసారి నాకు నా మెంటల్ స్టేట్ ఏమైపోతుందో అనిపిస్తుంది. ఈ కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ వీడియోస్ ఇవి కూడా నాకు అంత ఇది ఏమంటారు మోటివేషన్ రావడం లేదనమాట, ఇన్స్పిరేషన్ రావడం లేదు. ఏదైనా చేయాలి అన్నా కూడా నాకు అబ్బాయి ఏం చేస్తాంలే అన్నట్టు అట్లా ఒక స్పేస్లో పోతున్నా. అందుకని ఈరోజు ఏదైతే తెలియంది కెమెరా తీసుకొని అట్లీస్ట్ ఒక వ్లాగ్ ఏదైనా షూట్ చేద్దాం అని చెప్పి ఐ స్టార్టెడ్ వ్లాగింగ్. షాపింగ్కి వెళ్ళాలి అండ్ ఇప్పుడు నేను రెడీ అవుతున్నా. ఈ డ్రెస్ అయితే ఇంట్లో వేసుకోవడానికి సూపర్ కంఫర్టబుల్. సమ్మర్లో అయితే ఇట్లనే కొంచెం రెడీ అయిపోయి ఇదే డ్రెస్తో బయటికి పోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంది. ఈ టెంపరేచర్స్లో ఈ డ్రెస్లో బయటికి పోలేం కాబట్టి లెట్స్ చేంజ్ ద డ్రెస్. డెలివరీకి ముందు వేసుకునే డ్రెస్సెస్లో ఫిట్ అయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో నా ఓల్డ్ జీన్స్లో నేను ఫిట్ అయినా నాకే సర్ప్రైజింగ్ ఊరికే ట్రై చేద్దామని వేసుకున్నా. ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఇది వేసుకున్నప్పుడు నాకు అసలు సరిపోలేదు. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఏం సరిపోలేదు, కొంచెం లిటిల్ బిట్ టైట్ ఉంది, బట్ కొంచెం సరిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. రెడీ అవుతున్నా అండ్ నేను మామా అర్త్ది ఫౌండేషన్ యూస్ చేస్తున్నా. ఇది మామా అర్త్ గ్లో సీరం ఫౌండేషన్, వైటమిన్ సితో ఉంది. దీంట్లో వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంది. అండ్ నా షేడ్ వచ్చేసి 01 ఐవరీ గ్లో. దిస్ ఈజ్ అ వెరీ లైట్ వెయిట్ ఫౌండేషన్. వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంది కాబట్టి స్కిన్ బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్కువసేపు వేసుకోవాలి, లైక్ డైలీ యూస్కి కానీ ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్లో ఎక్కువసేపు అప్లై చేసుకొని ఉండాలి అన్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 12 hours ఉంటుంది ఇది. నా షేడ్ వచ్చేసి ఐవరీ గ్లో 01 ఇది. కానీ మొత్తం 9 షేడ్స్ ఉన్నాయి. సో ఇండియన్ స్కిన్ టోన్స్కి, అన్ని స్కిన్ టోన్స్కి సరిపడేలాగా 9 షేడ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి నచ్చిన షేడ్ మనం తీసుకోవచ్చు స్వాచ్ టెస్ట్ చేసి. ఫౌండేషన్ని వెట్ బ్యూటీ బ్లెండర్తో అప్లై చేసుకుంటాను, ఈజీగా గ్లైడ్ అయిపోతుంది వెట్ స్పాంజ్తో అయితే. అండ్ నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాను ఫౌండేషన్ కాబట్టి ఈ షేడ్ నా స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, ఈజీగా గ్లైడ్ కూడా అయిపోయింది. సో ఐలైనర్ పెట్టుకొని నా లుక్ కంప్లీట్ అయిపోయింది.
సో డైలీ యూస్కి కూడా ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. ఏదైనా అకేషన్కి కావాలన్నా కూడా కొంచెం గ్లామ్ అప్ చేసుకోవచ్చు. ఏదైనా హైలైటర్ యాడ్ చేయాలి, బ్లష్ యాడ్ చేయాలి, అట్లా చేసుకోవాలన్నా కూడా జస్ట్ ఒక బేస్ వేసుకోవడానికి అయితే ఇది నాకు బాగా నచ్చింది ఫౌండేషన్. అండ్ మామా అర్త్కి ప్లాన్ గుడ్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది. 2025కి అంతా 1 million ట్రీస్ ప్లాంట్ చేయాలనేది వీళ్ళ గోల్ అనమాట. సో మనం చేసే ప్రతి ఒక్క పర్చేస్ ఈ ప్లాన్ గుడ్ ఇనిషియేటివ్తో లింక్ అయి ఉంటుంది. అండ్ మామా అర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇట్లా ఆన్లైన్ స్టోర్స్లోనే కాకుండా మన నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నా కూపాన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆ కోడ్ యూస్ చేస్తే మీకు మామా అర్త్ ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్ వస్తుంది 20% మామా అర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ యాప్లో కూడా. ఇప్పుడైతే మనం బయటికి బయలుదేరుతున్నాం షాపింగ్కి. సో లెట్స్ గో డూ సమ్ షాపింగ్ ఫర్ ఇయన్ అండ్ ఆల్సో ఫర్ మామీ. నేను ఇట్లా సెట్ చేసినాము లో అండ్ టాయ్స్ కొన్ని పెట్టినాము. ఇప్పుడు చూసే ఏజ్ కాబట్టి పైన అన్ని చూసుకుంటూ ఉంటాడు వాడు టాయ్స్ ని. పెట్టు. గుడ్ జాబ్. ఎక్కడికి నాన్న అన్ని వేసుకొని పోతున్నారు? బయటికి పోయే ముందు ఐరా కాసేపు స్నోలో ఆడుకుంటా అని అడిగింది. డైలీ నన్ను అడుగుతుంది కానీ నేను ఒక్కదాన్ని తీసుకొని పోలేను కదా, ఈయనున్నాడు. సో ఈరోజు మార్టిన్ ఇంట్లో ఉన్నాడు కదా, ఓకే ఎప్పటి నుంచి అడుగుతుందని చెప్పి బయటికి తీసుకుపోదాం, కాసేపు ఆడిపిద్దాం, ఒక 5-10 minutes అని చెప్పి బయటికి తీసుకొని పోతున్నాడు. అసలు ఎంత చలి ఉందంటే లైక్ లిటరలీ 10 seconds కూడా బయట ఉండలేము జాకెట్ లేకుండా. సో మొత్తం అన్నీ వేసి తీసుకొని పోవాలి బయటికి, గ్లౌజ్ అన్నీ వేసుకొని తీసుకొని పోవాలి. అసలు మార్టిన్కే మధ్యలో చలేసి లోపల పోదాం ఐరా అని అడుగుతున్నా కూడా ఐరా రావడం లేదు. తను అంత ఎంజాయ్ చేసింది. సంహౌ పిల్లలకి స్నోలో ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. మనకి చూస్తే అబ్బా స్నో భలే ఉంది ఆడుకుందాం అనిపిస్తుంది కానీ అది జస్ట్ చూడడం వరకే, కానీ ఎక్కువసేపు ఉండలేం, బాగా చలి ఉంటుంది. వీళ్ళు కూడా బయట ఇట్లా ఒక చిన్న పోర్టబుల్ హీటర్ పెట్టుకొని హ్యాండ్స్ వార్మ్ చేసుకుంటూ అట్లా ఆడుకున్నారు కాసేపు. భలే ఉంది కదా మీది. ఏంది అది వాల్కెనోనా? ఏదో ఒకటి చెప్పి బలవంతంగా బయటికి తీసుకొచ్చినాం ఐరాని. యాక్చువల్లీ అంత లెస్ దాన్ 10 minutes ఉన్నా కూడా తనకి లోపలికి వచ్చేసరికి చేతులన్నీ బాగా కోల్డ్ అయిపోయినాయి. మై హ్యాండ్స్ ఆర్ సో కోల్డ్ అని ఏడుస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని స్నోలో తీసుకొని పోయేటప్పుడు. వాళ్ళకంతా రియలైజ్ కాదు, ఆడుకుంటూనే ఉంటారు. చలేసినా కూడా అంత ఈజీగా చెప్పరు. మేము ఎప్పటి నుంచో లోపలికి రా ఐరా అంటున్నా కూడా రాకుండా ఆడుకుంది. కానీ లోపలికి వచ్చేసరికి దాని హ్యాండ్స్ అన్ని బాగా కోల్డ్ అయిపోయినాయి. మేము ఈయన్కి షాపింగ్ చేద్దాం ఫస్ట్ అనుకున్నాం కానీ తెలిసిన వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేసినారు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా అని చెప్పి వాటి షాపింగ్ స్కిప్ చేసి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. మంచిగా యమ్మీ ఫుడ్ తిన్నాము. నేను ఎప్పటి నుంచో ఇండియన్ డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఇట్లా రెగ్యులర్ వేర్కి అండ్ ఒకేషన్ వేర్కి కూడా. డ్రెస్సెస్ శారీస్ కాకుండా నా దగ్గర శారీస్ కలెక్షన్ బాగానే ఉంది కానీ డ్రెస్సెస్ ఎక్కువ లేవు. సో ఎక్కడికైనా వేసుకోవాలి సింపుల్గా అన్నప్పుడు ప్రతిసారి శారీ డ్రేప్ చేసుకోలేం, ఎస్పెషల్లీ ఇంకా అయ్యంతో ఉన్నప్పుడు కొంచెం కష్టం. సో డ్రెస్సెస్ అయితే బాగుంటుంది అనుకున్నా. సో సరిత గారికి బిజినెస్ ఉందన్నమాట, ఇండియన్ క్లోత్స్ అండ్ జ్యువెలరీ సెల్ చేస్తారు. సో అవి కూడా చెక్అవుట్ చేద్దామని చెప్పి వచ్చినాము. సో మేము ఇక్కడ ఆకృతి కలెక్షన్ అని చెప్పి బ్లూమింగ్టన్లో లోకల్, యాక్చువల్లీ సరిత గారు అంతా మెయింటైన్ చేసేది. బ్లూమింగ్టన్లో యాక్చువల్లీ క్వైట్ పాపులర్, అంతా కొత్తగా సెట్ చేసుకున్నారు. చూడడానికి అంత భలే బ్యూటిఫుల్గా ఉంది. శారీస్ కానీ జ్యువెలరీ కానీ మొత్తం అంతా నీట్గా సెట్ చేసినారు. అండ్ ఇక్కడ ఫిట్టింగ్ రూమ్ కూడా ఉంది. దీన్ని జిమ్ని ఫిట్టింగ్ రూమ్ లాగా కన్వర్ట్ చేసినారు. సో ఎవరన్నా ఏదైనా ట్రై చేయాలన్నా కూడా ఇక్కడ అంతా కంఫర్టబుల్గా మిర్రర్స్ అవి అన్ని పెట్టి కూడా పెట్టాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ తెప్పిస్తాను స్టాక్ ఇండియా నుంచి. వావ్. సో అంటే డైలీ వేర్ కి అట్లా రెగ్యులర్ గా ఆఫీస్ వేర్ కి అట్లా వేసుకో. బ్లౌజ్ అని ఇట్లా స్టాండర్డ్ సైజెస్ లో అట్లా ఉంటాయి కదా. ఇవన్నీ ప్రైజెస్ ఎట్లుంటాయండి? ఇది వచ్చేసి $18 అండి. $18. వావ్. ఇది వచ్చేసి $22. ఓకే. విత్ ప్యాంట్ ఏమైనా తీసుకుంటే దాన్ని బట్టి ఓకే షరారా సెపరేట్ ప్రైస్. మిక్స్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. మ్యాచ్ వచ్చేసి మీకు అజ్రక్ స్కర్ట్స్ ఉన్నాయి, దీనికి ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. కుర్తీ కింద స్కర్ట్ లాగా అట్లా. నాకు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించినాయి, ఎస్పెషల్లీ శారీస్కి. తన దగ్గర యాక్చువల్లీ పట్టు శారీ కలెక్షన్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా, సంక్రాంతి ఎగ్జాక్ట్లీ సంక్రాంతి అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము. సో సంక్రాంతికి మొత్తం అన్ని సేల్ అయిపోయినాయి. సో చాలా మంది తన దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటారు. బ్లూమింగ్టన్లో అయితే క్వైట్ పాపులర్, కానీ తను యుఎస్ మొత్తం కూడా షిప్పింగ్ చేస్తారనమాట. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఒకటి. సో అందులో డైలీ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, కొత్త స్టాక్ వచ్చినా, ఏం అవైలబుల్ ఉన్నాయి, జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ అన్నట్టు, అండ్ శారీస్ ఆల్సో. సో ఆ వాట్సాప్ గ్రూప్
గ్రూప్లో ఏదైనా నచ్చితే తనకి డైరెక్ట్ మెసేజ్ పెడితే తను షిప్ చేస్తారు. సో యూఎస్ మొత్తం కూడా షిప్పింగ్ ఉంటుంది. సో బ్లూమింగ్టన్లో అయితే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో నేను ఆ రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో నేనైతే డ్రెస్సెస్ చూద్దామని వచ్చినా కాబట్టి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య ఆలియా కట్ డ్రెస్సెస్ అని ఎక్కువ పాపులర్ అవుతున్నాయి కదా, సో అదే తీసుకోవాలనుకున్నాను నేను కూడా, ఆలియా కట్ డ్రెస్సెస్. సో నాకు నచ్చింది అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, చూపిస్తాను మీకు ఏది సెలెక్ట్ చేసుకున్నా అని. అండ్ తన దగ్గర జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మామూలుగా గోల్డ్ జ్యువెలరీ చేస్తారు కదా, సో వాళ్ళ దగ్గరనే తను చేపిస్తారనమాట. సో హ్యాండ్ మేడ్ జ్యువెలరీ మొత్తము. నాకైతే బ్లాక్ బీట్ కలెక్షన్ బాగా నచ్చింది. నాకు అవి పర్సనల్లీ ఇష్టం కాబట్టి జనరల్లీ నా కళ్ళు దాని మీదకే పోతాయి. బ్యాక్గ్రౌండ్లో ఈయన్ వాయిస్ వస్తుంది, సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ నేనైతే ఈ బ్లాక్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు వేసుకోగానే బాగా నచ్చింది అండ్ మార్టిన్కి కూడా బాగా నచ్చింది, బాగుంది అన్నాడు కాబట్టి సో ఈ బ్లాక్ డ్రెస్కి ఫిక్స్ అయిపోయినాను. సో వెరీ సూన్ ఇన్స్టాగ్రామ్లో ఈ డ్రెస్లో ఒక రీల్ తీసి పెడతాను, మీకు కూడా డ్రెస్ ఎట్లుంది అనేది ఫుల్గా కనిపిస్తుంది. వాట్సాప్ గ్రూప్ లింక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అమ్మాయిలు శారీస్ జ్యువెలరీ ఉంటే అంత తొందరగా అవ్వదు కదా షాపింగ్ అనేది, సో లేట్ అయిపోయింది ఆబ్వియస్లీ. ఈయన్ షాపింగ్ అయితే లైట్ తీసుకున్నాం. మార్టిన్ ఒక్కడే నైట్ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చినాడు బట్టలు మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత. వాడికి ఎవ్రీ వీక్ సైజ్ చేంజ్ అవుతుంది కదా, అంటే నార్మల్గానే అప్ టు 1 year పిల్లలకి బట్టలు ఎక్కువ తీసుకున్నామంటే వేస్ట్ అయిపోతూ ఉంటాయి, వాళ్ళ సైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువ తీసుకోము, ఫ్యూ తీసుకుంటాము, అది మళ్ళీ టైట్ అయింది అన్నప్పుడు మళ్ళీ ఫ్యూ తీసుకుంటాం. ఎవరో పిల్లల్ని కంటే ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. ఎవరు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేయొచ్చు అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈయనకి ఇప్పుడు అన్నీ బయట ఎగ్జైటింగ్గా కనిపిస్తాయి కదా ఈ ఏజ్లో పిల్లలకి. సో అన్నీ లైక్ బొమ్మలు కానీ కలర్స్ కానీ ఏమైనా కనిపిస్తే వాడికి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. సో వాడి వరకు అయితే వాడు కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ మాకైతే ఒక చిన్న సైజ్ సినిమా చూపించినాడు. ఒక హార్డ్ డెసిషన్కి వచ్చినాము, ఇప్పట్లో వీళ్ళిద్దరిని వేసుకొని బయటికి పోవడం అనేది ఇంకా ఇంపాసిబుల్, ఇంట్లో ఉండడం బెటర్ అని. ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నావు కదా ఈరోజు నువ్వు, ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నావు. బేబీని నిలబెట్టి డైపర్ ఎట్లా మార్చాలి. ఈరోజు నేను థాయ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను, క్యాన్సిల్ చేసుకున్నాను. నాకు ఇష్టమైన కర్రీ పనాంగ్ కర్రీ అండ్ ఐ am never eating that curry again. పడుకోబెట్టి చేంజ్ చేయడం కాదు, నిలబెట్టి ఎట్లా మార్చాలి, డిఫరెంట్ లొకేషన్స్లో ఎట్లా మార్చాలి, ఒక చిన్న క్రాష్ కోర్స్ ఇచ్చిండు ఈ బేబీ నీకు. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? Very disgusting. వన్ ఆఫ్ మై రెజల్యూషన్స్ ఫర్ దిస్ ఇయర్ ఈస్ బయట ఫుడ్ ఎంత వీలైతే అంత తగ్గియాలి. సో వెరీ రేర్గా మేము బయట ఫుడ్ తింటాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్. షాపింగ్కి వచ్చినాము, ఆబ్వియస్లీ ఇంటికి పోయి కుక్ చేసుకునేంత టైం ఉండదు కాబట్టి ఇంకా ఆకలేసి పక్కనే పనేరా బ్రెడ్ ఉంటే అక్కడ తినేస్తున్నాము. ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ ఇంకొక రెజల్యూషన్, వీలైనంత వరకు ఇంట్లోకి తెచ్చుకున్న ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ క్లీనింగ్ ప్రోడక్ట్స్ కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి చూస్ చేసుకోవాలి అన్నట్టు చూస్తున్నాం అనమాట. సో ఏదైనా కొనే ముందు వెనక ఇంగ్రీడియంట్స్ అయితే డెఫినెట్లీ చెక్ చేస్తాము. నాకు హార్మ్లెస్ హార్వెస్ట్ అనే బ్రాండ్ కోకోనట్ వాటర్ అంటే బాగా ఇష్టము, చాలా బాగుంటాయి ఆర్గానిక్ కోకోనట్ వాటర్. అది లేనప్పుడు ఈ కర్క్లాండ్ది కోకోనట్ వాటర్ కూడా కొంచెం సిమిలర్ టేస్ట్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ కాదు కానీ లిటిల్ బిట్ సిమిలర్. అండ్ ఈ ఓట్ బైట్స్ అనేవి తీసుకున్న ఐరాకి జస్ట్ స్నాక్స్ లాగా. సో వెనక ఇంగ్రీడియంట్స్ చెక్ చేస్తే కొంచెం బెటర్గానే ఉంది కంపేర్ టు నార్మల్గా కుకీస్ చాక్లెట్స్ అట్లా తీసుకుంటాం కదా, దాంతో పోలిస్తే కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్ని బెటర్గా ఉన్నట్టు అనిపించింది. సో ఇదొకటి తీసుకున్నాను ఐరా స్నాక్స్ కోసం అని చెప్పి. ఇంకొకటి ఫ్రూట్ రోల్స్ కూడా ఒకటి తీసుకున్నా, అది కూడా బాగానే అనిపించింది. మీరు నార్మల్గా కాస్కో షాపింగ్ ఆర్ ఎనీథింగ్ బయట షాపింగ్ చేసినప్పుడు టాడ్లర్స్కి హెల్దీ స్నాక్ ఆప్షన్స్ ఏమి చూస్ చేసుకుంటారు, ఏమి ఇస్తారు, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నాకు కూడా హెల్ప్ అవుతుంది, నేను కూడా సర్చ్లో ఉన్నాను. మోస్ట్లీ ఐరాకి బయట స్నాక్స్ ఏమి ఇవ్వము, షుగర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే షుగర్ తిన్నప్పుడు తను బాగా హైపర్ యాక్టివ్ అవుతుంది కాబట్టి తనకి డేట్స్ ఇష్టము. సో డేట్స్ ఇస్తాము స్నాక్స్ లాగా. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటుంది, కుకుంబర్ క్యారెట్స్ అండ్ ఫ్రూట్స్ తింటుంది. బట్ స్నాక్స్ వైజ్ ఆప్షన్స్ తక్కువ అనిపిస్తున్నాయి హెల్తీగా ఇవ్వడానికి. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే డూ లెట్ మీ నో. అయితే ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేసినాము. దేవాంశ్ తెలిసే ఉంటుంది కదా, ఇంతకుముందు వ్లాగ్స్లో ఎక్కువ కనిపించేవాడు, కానీ మధ్యలో ఇండియా పోయినాడు కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. ఐరా దేవాంశ్ అయితే బాగా ఆడుకుంటారు, బాగా కొట్టుకుంటారు కూడా. వింటర్లో బయటికి తీసుకొని పోవడం కష్టం కాబట్టి యాక్టివిటీస్ చాలా తక్కువ అయిపోతాయి ఆప్షన్స్ ఐరాకి. ఏది చేసినా ఇండోర్ యాక్టివిటీసే చేయాలి, లేదంటే ఇట్లా ఫ్రెండ్స్తో ప్లే డేట్స్ కానీ అట్లా అరేంజ్ చేస్తూ ఉండాలి. లేదంటే ఇంట్లో ఒక్కతే ఉండి పాపం తనకి బోర్ అయిపోతుంది. సో పిల్లలు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినా మా ఇంటికి వాళ్ళు వచ్చినా కూడా తను బాగా ఎంజాయ్ చేస్తుంది.
లిటరలీ కీప్స్ వెయిటింగ్ ఎవరెవరు వస్తారా అని. అండ్ తన బర్త్డే కూడా వస్తుంది కాబట్టి అప్పుడే నాకు ఒక లిస్ట్ ఇచ్చింది అనమాట, ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి తన ఫ్రెండ్స్ని అని చెప్పి. రెడ్ కార్ లో వస్తుందంట ఐరా. రేపు తీసుకొస్తాలే నాన్న నీ దగ్గరికి. ఐరా షూస్ వేసుకోవాలి దేవాంశ్. ఐరా షూస్ జాకెట్ వేసుకోవాలి కదా. But socks also. Yeah, socks also. Okay. So we have to wear our. ఐరా come nana. తీసుకొస్తాలే నాన్న. Good night. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.